అబ్బాబా ఏమెండాలో బట్టలు వెండి ఎండి చేతి ఆరిపోతాను. మా రోషి ఏం చెప్తాను, మా రోషి అంకన్నా ఫోన్ చేద్దాం. మా ఆయన సెల్లెడ పెట్టిండు. హలో, ఎక్కడున్నావురా? అమ్మా, నాకు చెప్పకుండా ఎప్పుడు పోయినవురా? ఈ హౌలో ఏంటన్నా చెప్పు గాడిద. సరే మన ఏంటి రేపు ఒకసారి మా ఇంటికి రా, బోర్ కొడదాది. వస్తాను. కూర్చో. ఏంది మా ఎండలు గిట్లా కొడదాని? ఎండాకాలం ఎండ కొట్టకుండా చలి పెడతా. ఈ కుళ్ళిపోయిన పంచగా నాకు మరి ఏం చేద్దాం చెప్పు. మరి ఈత పోదాం మామ. కానీ మన ఇద్దరు పోతే మంచిగా ఉంటది. ఇసి కన్నా స్టాండ్ ఇసి కన్నా ప్రశాంత్ కన్నా తీసుకుంటాం. పోదాం పా మరి. చెప్పుకుంటా ఇంత పొద్దుగాని ఈతేంద్రా? పొద్దునే మధ్యాహ్నం 2 అవుతుంది. అంతేరా? ఎవరెవరు పోదాం? మన సైంటిస్ట్ గాడు, నువ్వు, నేను, వీడు, ఐష్ గాడు. స్నానం చేయకుండా ఈత పోదాం. ఏంటిరా మరోసారాను? స్నానం చేయకుండా ఈత పోదాం. కొనికట ఎన్నాడో నీలాంటోడే సీమ టైటర్ల కలిసి సీమకు వచ్చినమా అన్నాడు. ఈతకే పోతాను, తానం ఎందుకు మళ్ళా? సైంటిస్ట్ గారు ఏడున్నారా? ప్రయోగాలు చేసుకుంటాం. వీడేమో ఇస్తానే ఏంటన్నా గిట్ల వచ్చి ఊకి వెళ్ళినాడు. నిజమన్నాడు. ఓకే ఓకే. రోడ్డు మీకు పోయేది లేదా? ఇట్లా దగ్గర ఉంటాయి, ఇట్లే పోతాం. నాకు వచ్చిన 10 నిమిషాల పని ఉన్నది. మీరు వస్తారా లేకుంటే నీ రోడ్డు మీకెళ్ళి పోతా. హైదరాబాద్ ఎట్లా పోతా అను? నేనైతే బాయ్గా ఉంటా, పని మీరు తీసుకురాదు. సరే అన్న, బైక్ తీసుకో. సరే మరి పోతాను. అరే వాడేంద్రా, ఇలా దెబ్బ కొట్టింది కావచ్చు. అట్లా పడ్డాడేంద్రా? చెప్తా మామ. కూసో 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 మామ. కూసో అన్న. అరే ఎందుకు పైన కూడా సుర్రు అని కూసో మామ. చెప్తా. అరే వీడియో షేర్ అబాట్ చేస్తున్నారు, పోతారా ఎడికించి? ఏడిపోతాను. కూసో. ఎటైనా పోయినా 2 కాలు పట్టుకొని బండ గుర్తపోడు. కూసో. అరే నాకు భయం అయితే, అరే పోతారా ఎడికించి? ఎట్లా కూసో. నేను చెప్తున్నాడు చక్కగా అయితే ఉన్నాడు. అంతవరకు ఏమున్నారా? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఏం చెప్తాను రా? ఇంట్లో ఆమ్లెట్ వేయాలన్న డ్రీమ్. 10 నిమిషాలు ఆగురే, మనుషులు 2 గుడ్లు పోసిస్తా. మనసులోకి ఉండాలి అనుకున్న సాయంత్రం కొద్దిగా పోటీ దొరుకుతారు కానీ.
అరే ఎందుకు స్టాండ్స్ అంటే ప్లే చేసి మొత్తం టైం అంతా వేస్ట్ చేసిండు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటే చెప్తే మన సల్లర్ తేవదాం. అరే మా ఇంట్లో కుండల నీళ్ళు నీకు తాగుదామా? ఊకే నీళ్ళేందా మరి ఏం తెచ్చుకుందాం రా. పంచం తెస్తున్నాం. అయితే పైసలు తీయరా మరి. సరే వాడు పైసలు అడుగుతాడు. పైసలు నా కూడా కూడా లేవురా. ఎట్లా మరి? స్టాండ్ తీసుకొని కావాలి అప్పుడు అడ్డగొని ఇస్తారు రావు. అడుగు ఏంటా? ఏంద్రా పైసలు అడుగుతాడే సప్పుడు చేస్తలేరు. పుణ్యానికి అయితే తాగుతారా? పుణ్యానికంటే ఉరికేస్తారా? స్టాండ్ తీసుకొని ఒక సెట్ చేస్తా. నువ్వు ఒక్కటి చెడి నేను 2 తీసుకుంటా. సరే మరి కాపు. ఆమ్లెట్ అద్దె కానీ ఎండ కొడతాను అంతే ఓటేసి నీ ఆమ్లెట్ నుంచి ఒకటి చెప్పేది పైసలు చెప్పు. ఫ్రిడ్జ్ లో నీళ్ళు మా అమ్మ పిప్పితో పాడు కావాలా స్టాఫ్ కు ఆమ్లెట్ కొరకు వచ్చిందా? అరే మీకైతే 2 ఆమ్లెట్లు 10 రూపాయలకి ఇస్తానా? 100 రూపాయలు తీసుకున్నాను అనుకో 2 ఆమ్లెట్లు ఎక్స్ట్రా. ఏంటి సార్ అది? 2 ఆమ్లెట్లు ఎక్స్ట్రా. నువ్వు ఊరికి ఆమ్లెట్ ఆమ్లెట్ సాగకూడదా నిన్ను చంపి జైలుగానే పోతాను నిన్ను. ఇక ఇంకోసారి ఆమ్లెట్ అమ్ముతాను. అరే నువ్వు తమ్ముడు పైసలు ఇస్తావయ్యా. వాడు ఉన్నా కానీ ఇయ్యర్రా వాడు. నన్ను ఇంత మాట అంటారా? అవునా? అరే వాడు నన్ను ఆగమంటాను కదా, వాడు ఇస్తాడు కావచ్చు ఆగురా. అవునా? అరే వాడు దిగుతా ఉండరా. వచ్చేటప్పుడు నన్ను గుడ్లు తేడి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎవడన్నా కరోనా వచ్చి చనిపోతాడు కానీ వీనితో తిరిగి చనిపోవాల్సి వస్తాను. థ్యాంక్స్ బ్రో. అరే మళ్ళీ ఇంగ్లీష్ బాయ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట